మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో యాక్చువల్లీ చాలా ఇదంతా ఎంత మనం న్యాచురల్గా సహజంగా జీవించాలో తెలుసుకుంటున్నాం. వెయిట్ గెయిన్కి కూడా బహుశా ఇదే కారణమేమో, అంటే ఇలా చేయకపోవడం వల్ల. బికాస్ అందరూ ఇవాళ ఎవ్రీబడి, నాకు ఇందాక మీ స్టాఫ్లో ఒక అమ్మాయి కలిసింది, తనతో ఏదో మాట్లాడుతుంటే తనంతే అనమాట, వచ్చిన కొత్తలో తనకి 15 కిలోలు ఎక్కువ వెయిట్ ఉంది. తను అంటే 3 నెలల్లో 15 కిలోలు తగ్గిపోయిందిట. పైకి కిందకి మెట్లెక్కి ఆయాసం వచ్చేట తనకు. అప్పుడు మిమ్మల్ని చూసి అనుకుందిట, ఓహో ఎలాగా అని. అండ్ ఐ ఆల్సో నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ చాలామంది ఫిల్మ్ స్టార్స్ మిమ్మల్ని అడ్మైర్ చేస్తారు ఫర్ యువర్, మీరు ఎలాగా సన్నగా ఉన్నారు. మీ వయసు చెప్పారంటే అందరు మూసిపోతారు, కాబట్టి చెప్పట్లేదు. చెప్పాలి, 10 ఏళ్ళు ఎక్కువేసి చెప్పాలి, ఇన్స్పైర్ అవుతారు. ఎక్కువేసి చెప్పకపోయినా నిజం వేసి చెప్పుకోవాలి. నేను సన్నగా ఏం లేదు స్వప్న, నేను కరెక్ట్గా ఉన్నారు. మీరు కరెక్ట్గా ఉన్నారంటే అందరూ ఏమనుకోవాలో నేను ఆలోచిస్తున్నాను. బట్ యాక్చువల్లీ అంటే ద రీజన్ ఐ బ్రాట్ దిస్ అప్ ఇస్ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ చాలా పెద్ద ఇష్యూస్ అయిపోయాయి ఈ మధ్య. ఎందుకంటే దానివల్లే కొంచెం రకరకాల కొత్త రొటీన్స్లోకి వెళ్ళిపోతున్నారు. అవును. బట్ మీరు ఎప్పుడు చెప్పేది శుభ్రంగా హోల్ ఫుడ్స్ తిని, కావాల్సినంత తిని, సరిగ్గా తింటే ఆ వెయిట్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది బాడీలోని. కరెక్ట్. ఏంటో తెలుసా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం? క్విక్ సొల్యూషన్స్. తగ్గిపోవాలి, వెయిట్ తగ్గిపోవాలి, నాకు 2 నెలలే ఉంది టైం. ఈ నెలలో నేను 4 కేజీలు తగ్గిపోవాలి, ఇంకో నెలలో ఇంకో 4 కేజీలు తగ్గిపోవాలి, నేను అలాగైపోవాలి. క్విక్ సొల్యూషన్స్ పనికిరావు. అందుకే రాంగ్ డైట్స్ మీద వెళ్తారు. అది ఈ కీటో డైట్ అని, ఇంకో డైట్ అని రకరకాల వాటి మీదకి వెళ్ళిపోతారు. ఫర్ షార్ట్ టైం ఏదో కొంచెం నీకు హెల్ప్ అవడానికి ఏదో వారం 2 రోజులు క్లెన్స్ చేసుకోవడం, డీటాక్స్ చేసుకోవడం అంటే ఓకే. క్విక్ సొల్యూషన్ కావాలి అందరికీ. నెల రోజుల్లో తగ్గిపోవాలి, 2 నెలల్లో తగ్గిపోవాలి. నేను రోజుకి ఒక పూటే తింటాను భోజనం. ఓకే, నీకు క్యాలరీస్ లెస్ అయితే న్యాచురల్లీ కొంచెం తగ్గుతావు, కానీ ఎన్ని రోజులు అవుతావు అట్లాగా? నీకు న్యూట్రియంట్స్ అన్నీ వస్తాయా దాంతో? నీకు తెలుసా ఎలాగ తినాలి? 1 మీల్ ఏ డే తప్పంటల్లా, కానీ నీకు తెలుసా ఎలాగ తినాలి? అదే నీ లైఫ్ స్టైల్కి అనుకూలంగా ఉంటుందా? రెండోది, నీకు ఆ వెయిట్ లాస్ అన్నది సస్టైనబుల్గా ఉండాలి. అంటే 2 నెలలు మళ్ళీ తింటే వచ్చేస్తుంది. మళ్ళీ తినకుండా ఉంటామా మరి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ లూజింగ్ వెయిట్? యూ వాంట్ టు బీ హెల్తీ అండ్ హ్యాపీ. ఇఫ్ యూ నాట్ హ్యాపీ బికాస్ సంబడి ఈజ్ ఈటింగ్ అండ్ యూర్ నాట్ ఈటింగ్ అండ్ వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉంది, నాకు ఎనర్జీ లేదు, వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఇస్ దట్? నువ్వు సన్నగా ఉంటే మాత్రం ఇంకెందుకు? సో మనం ఏం చేయాలంటే ఇంత టైం అని తీసుకోవాలి. ఒక 6 నెలలు ఇచ్చుకో, సంవత్సరం ఇచ్చుకుంటే ఇంకా మంచిది. అది నీ లైఫ్లోకి నీ బెనిఫిట్స్ నీకే ఉండిపోతాయి. పోతుంది అని కూడా భయం ఉండదు, ఫియర్ ఉండదు. లేకపోతే నాకు వెయిట్ వచ్చేస్తుందేమో మళ్ళీ అని ఫియర్ అక్కడ ఉంది, నాకు తినాలనేది తినకూడదు. సో అంత పెద్ద ఎఫర్ట్ పెట్టకుండా ఉండాలి అంటే కొన్ని చిట్కాలు. రైట్, కొన్ని చిట్కాలు. ఒకటి, ఇనఫ్ టైం ఇవ్వండి. నెక్స్ట్ బర్త్డేకి అనుకోండి, ఈ బర్త్డేకి చెప్పుకోండి, నెక్స్ట్ బర్త్డేకి అనుకోండి. అప్పుడు తినేటప్పుడు మీరు ఏం తింటున్నాను అని క్వశ్చన్ చేయండి. అది సంపూర్ణ ఆహారం కాకపోతే, నా బాడీ ఒక టెంపుల్, నేనే అది దేవుడు, ఆ దేవుడు ఈ టెంపుల్లో ఉండటానికి కరెక్ట్ కాదు, అందుకని నేను సంపూర్ణ ఆహారం తిన్నాను. సంపూర్ణ ఆహారం అంటే నేచర్ నుంచి వచ్చింది. రైట్. ఎక్కువ దాన్ని తీసేసి యాడ్ చేసి కెమికల్స్ యాడ్ చేసి అట్లా కాకుండా, ప్రాసెస్ చేయకుండా లిమిటెడ్ మినిమల్ ప్రాసెసింగ్, అంటే స్ప్రౌటింగ్, సోకింగ్, గ్రైండింగ్, అలాంటివి ఓకే. అలాంటివి తింటూ ఎంత కావాలి అంటే అంత తింటూ, కడుపు నిండా తింటూ. కడుపు నిండా తినాలి అంటే సరే ఇది బ్రౌన్ రైస్ కదా, మిల్లెట్స్ కదా, సంపూర్ణ ఆహారం కదా, నేను ఇంత తింటాను అంటే లాభం లేదు. తర్వాత ఇంత పప్పు వేసుకుంటాను అందులో అంటే మీకు అది సరిపోదు. సో సంపూర్ణ ఆహారంలో ఈ స్టెప్స్ అన్నమాట. ఎక్కువ భాగం కూరగాయలు, నెక్స్ట్ భాగం మనం అనుకున్నాం కదా రాజ్మాలు, చెన్నాలు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు అట్లాంటివి, తర్వాత పళ్ళు, తర్వాత ధాన్యాలు, తర్వాత పిడికెడు గింజలు. అంటే ఏంటి, మన సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇట్లాంటివన్నీ రోజుకి వెళ్ళేలాగా చూసుకొని అలాగ తినాలి. అది క్రియేటివ్గా టేస్టీగా తినాలంటే మా లాంటి వాళ్ళ దగ్గర వచ్చి నేర్చుకోండి. మన దగ్గర యూట్యూబ్ ఛానల్లో ప్రతి వారం ఒక్కొక్క రెసిపీ పెడతాం. ఎంతో మంది బెనిఫిట్ అవుతున్నామని మాకు ఓకే వస్తూ ఉంటాయి. అది రెండోది, ఇలాంటి చోట వచ్చి టేస్ట్ చేయండి, నేర్చుకోండి. మనకి రోజుకి 1 గంట మన ఫుడ్ కోసము మనం షాపింగ్ చేసుకోవటము, అది నానపెట్టుకోవటము, మొలకలు పిలిపించుకోవటము, గ్రైండింగ్ చేసుకుని పొలో పెట్టడము, తర్వాత వంట చేసుకోవటము, రోజుకి 1 గంట అది
కంపల్సరీ మనము మన మీద కేటాయించుకోవాలి. అది మగ ఆడ అందరికీ మన పిల్లలకు కూడా నేర్పాలి. కరెక్ట్. ఓకే, పిల్లలకు నేర్పాలంటే గుర్తొచ్చింది, మనం తిన్నదే కాదు, మనం ఇందాక చెప్పినట్లు ఇంకోటి ఉంది, ఎలిమినేషన్ అన్నది. ఇప్పుడు మనము తిన్నదే కాకుండా తిన్నది మనకు ఒంటిలో అన్నీ అయిపోయిన తర్వాత ఎలిమినేట్ అవ్వాలి కదా. సో టాయిలెట్ గురించి మనం ఎలిమినేషన్ గురించి బాత్రూమ్ పొద్దున్న బౌల్ మూమెంట్స్ గురించి బౌల్ మూమెంట్ గురించి మాట్లాడటం అనేది ఒక ట్యాబు. కానీ అది కానే కాదు, మన పిల్లలతో కూడా మాట్లాడాలి. వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచే దాని స్టూల్ కన్సిస్టెన్సీ గురించి అయితే అది వాళ్ళు తిన్న దానికి కనెక్ట్ పెట్టి మనం చెప్పాలి. అలాగే మనం కూడా గమనించుకోవాలి. అదే ప్రతిసారి ప్రతిరోజు వెళ్ళిపోవాలి. అప్పుడే యు ఆర్ న్యాచురలీ డీటాక్సిఫైయింగ్ ఎవ్రీడే. దట్స్ అ బ్యూటిఫుల్ పాయింట్. అది సో అది చేసుకోవాలి. దెన్ మూడోది, ప్రతి భోజనంలోనూ కూడా ఇన్నేసి కూరగాయలు తినేసేయండి. ఒకప్పుడు కూరగాయలు పచ్చి అవ్వండి, ఆవిరికి పెట్టినవి అవ్వండి, తినాల్సిందే. ఏంటి మీరు కూర పప్పుచారులో ఇన్ని కూరలు ఉన్నాయి అంటే అది వేరు ఇది వేరు, ఇది కూడా తినాలి. తర్వాత భోజనం చేసిన తర్వాత కొంచెం నడవాలి. నీళ్ళు తాగచ్చా? కొంచెం ఎక్కువ తాగకూడదు. ఎక్కువ తాగకూడదు తినేటప్పుడు. నేను పెట్టేసా ఒక అరగంట ముందు అరగంట తర్వాత తాగొచ్చు. ఇదిగో అలాగే ఎక్కువ కారం ఉందని చెప్పేసి అలాంటి దానివల్ల అందుకే ఎక్కువ విపరీతమైన మసాలాలు కారాలు కూడా ఉండకూడదు. ఎందుకంటే మనం వెజిటబుల్స్ తిన్నాం అనుకోండి, అందులో దాంట్లోంచే హైడ్రేషన్ వస్తుంది. తెలుసా, మీరు ఇలా మంచినీళ్ళు తాగిన వల్ల కొందరు అంటారు చాలా మంచినీళ్ళు తాగుతాను అయినా సరే నా స్కిన్ డ్రై ఇది ఇట్లాగా అనేసి. దాంట్లో ఉన్నది చాలా తక్కువ పర్సెంట్ మనకి హైడ్రేషన్ కింద పనికి వస్తుంది, మనకి కూరగాయల్లో రావాలి. సో మీరు ఈ సంవత్సరంలో అలా తింటము, ఎలిమినేషన్ గురించి, మూవ్మెంట్ గురించి, నిద్ర మీద ఫోకస్ చేయండి. రోజుకి ఒక అట్లీస్ట్ 10,000 స్టెప్స్ ఉండాలి. అంటే 5 కిలోమీటర్లు నడిచినంత పని పెట్టుకోవాలి. ఒక 30 ఏళ్ళు దాటినాయి, 40 ఏళ్ళు దాటినాయి అంటే కొంచెం బరువు పనులు కూడా చేస్తే పని మంచిది. మీరు పొలంలోకి వెళ్ళి చేసుకుంటారో, జిమ్లోకి వెళ్ళి చేసుకుంటారో, మీ బాడీనే యూస్ చేసుకుంటారో, మొత్తం మీద వెయిట్ లిఫ్టింగ్ అట్లాంటివి కూడా చేసుకోవాలి. సో ఈ 5 స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటూ, స్ట్రెస్ని ఎట్లా మేనేజ్ చేసుకుంటాము? బ్రీదింగ్, డీప్ బ్రీదింగ్, ప్రాణాయామ, సుఖ ప్రాణాయామ అవ్వచ్చు, అనిలోమ్ విలోమ్ అవ్వచ్చు, కపాలభాతి, భాస్త్రిక, భ్రామరి అన్నీ చేసుకోవచ్చు. మీకు ఇవన్నీ కుదరలేదు అంటే నా పర్సనల్గా అయితే బెడ్ టైం రొటీనే కుదిరింది ప్రాణాయామకి, మెడిటేషన్కి. సో అప్పుడు మనం భాస్త్రికను కపాలభాతి చేసుకుంటే మనకి బేసిక్గా కూర్చుంటాం. అందుకని ఊరికే సుఖ ప్రాణాయామ చేసుకుని ఒక పావు గంట అలా చేసుకుని పడుకుంటే మంచిగా నిద్ర వస్తుంది. సో ఫోకస్ ఆన్ నిద్ర, స్ట్రెస్ మేనేజ్మెంట్, movement, what you're eating, what you're eliminating, and what you're including in your relationships, and what you're saying that I don't need this. Super. I love that. శ్రీదేవి, ఇంకా మీరు దొరికారు కాబట్టి అడక మానలేకపోతున్నాం. ఈ ఫర్టిలిటీ సమస్యతో చాలా మంది, అంటే ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఇదివరకు అంత న్యాచురల్ చైల్డ్ బర్త్, ప్రెగ్నెన్సీ, కన్సీవింగ్ ఇవన్నీ అసలు 10 మంది గంపుడు పిల్లలు ఉండేవాళ్ళు ఇంట్లో. ఇప్పుడు మామూలుగా యంగ్ కపుల్స్కి వస్తున్నాయి. మరి ఫుడ్ ద్వారా దాన్ని సెటరైట్ చేశారు. బికాజ్ ఐఎమ్ ష్యూర్ మీ ఎక్స్పీరియన్స్లో మీరు చాలా మందికి రివర్స్ చేసి ఈ ప్రాబ్లమ్ని ఈజీ, బికాజ్ ఎవ్రీబడి ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫర్టిలిటీని తీసేసే డాక్టర్లు కూడా చెప్తున్నారు ముందు వీ ట్రై టు కరెక్ట్ దేర్ లైఫ్ స్టైల్ అని. సో వై డూ వీ హ్యావ్ దట్ అండ్ వాట్ ఈస్ ద సొల్యూషన్? వాట్ ఆర్ యువర్ క్విక్ టిప్స్ ఫర్ దిస్? 100% మన లైఫ్ స్టైల్స్ వల్ల ప్రతి వీరికి ఒక ఫర్టిలిటీ క్లినిక్ ఉంది. అసలు ఎంత దౌర్భాగ్యం, అంతే కదా. అంత న్యాచురల్ విషయంలో మనకి ప్రాబ్లం ఉంది అంటే మనము బేసిక్స్ లోనే తప్పు దారి పడుతున్నాం. అవును. సో దాని వల్ల మీరు అన్నట్టుగా డాక్టర్లే చెప్తున్నారు. సో లైఫ్ స్టైల్స్ ని కరెక్ట్ చేసుకుంటే మాకు వైబ్రెంట్ లివింగ్ లో నా పర్సనల్ కన్సల్టేషన్ లో ఎన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయో. వేర్ దే కరెక్టెడ్ దేర్ సక్సెస్ స్టోరీస్. మొన్ననే ఫుడ్ లైఫ్ స్టైల్స్ మనం మాట్లాడుకోవడం ఒక 3 months 4 months హ్యాపీగా నీకు పీసీఓఎస్ పక్కకి వెళ్ళిపోతుంది, ఫర్టిలిటీ ఇష్యూస్, మెనోపాజల్ వాళ్ళకి 3-4 months మీరు ఇంకా జీవితంలో ప్రాబ్లం లేకుండా ఉంటది అని హామీ ఇస్తుంటే చేసుకోలేరా కదా? అంతే. సో నాకు మొన్న కూడా, సో 2 పిల్లలు ఉన్నారు ఇప్పుడు. సో ఫోటో పెట్టింది 2 పిల్లలది. ఫస్ట్ డాక్టర్లు నువ్వు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే జరగదు అన్నారు అని చెప్పేసి కన్సల్టేషన్కి వచ్చింది. ఇది ఎప్పుడు ఆల్రెడీ ఒక 6-7 years ago. వచ్చిన తర్వాత తీసుకున్నది. కొన్నాళ్ళ తర్వాత సక్సెస్ మేడం ఇట్లా అనుకుంటూ హ్యాపీగా చెప్పుకుంది. మొన్న మళ్ళీను ఇంకొక ఫోటో
చెప్పి అంటుంది, నేను నా మీద నమ్ముకున్నాను, మా ఇద్దరి మీద నమ్మి, మీ మీద నమ్మి మనం లైఫ్ స్టైల్స్ మార్చుకున్నందుకు మాకు 2 పిల్లలు. అది ఒక్కటి కాదు, అలాంటి ఎన్నో స్టోరీస్. నిన్న అమెరికా నుంచి ఒక అతను ఆన్లైన్లో కన్సల్టేషన్ తీసుకుని ఇక్కడే వచ్చారు, నన్ను చూసినందుకు మాట్లాడారనమాట. చెప్తున్నారు ఆ ఊర్లో అంట, ఇది సియాటల్లో అనమాట, ఎంతమందికి ఉపయోగపడ్డారో మీరు, నేనే కన్సల్టేషన్ తీసుకున్నా, మీ ఆన్లైన్ ప్రెజెన్స్ వల్ల ఎంతమందికి ఉపయోగపడుతున్నారు నేను చెప్తున్నానని కాదన్నట్టుగా చెప్తున్నారనమాట. ఆయన డిసీజ్ రివర్స్, ప్యాంక్రియాటిస్ బెటర్ చేసుకున్నారు, ప్రీ డయాబెటిక్ ఉండేవాళ్ళు, నో ప్రాబ్లం, వెయిట్ నో ప్రాబ్లం. ఆయన అన్నారు 40 years వచ్చేటప్పటికి ఏంటో పెద్ద నాకు లిస్ట్ వచ్చేసింది ప్రాబ్లమ్స్, అలాగ అంటారు, నాకు వస్తుంది అనుకోలేదు, అన్నీ వచ్చేసినాయి. 2 సార్లు కన్సల్టేషన్ తీసుకున్నారు ఓవర్ ద ఇయర్స్. హీస్ టెల్లింగ్ మీ నథింగ్ ఈజ్ రాంగ్ విత్ హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ. ప్రతి వారము మీరు ఇచ్చిన రెసిపీస్ కోసం వెయిట్ చేస్తాము, మేము అక్కడ చేసుకుంటాము అని చెప్తున్నారు. ఏంటంటే మనము ఆ 15 ఏళ్ల క్రితము మా టీవీలో చేసినప్పుడు, వాట్ ఎ జర్నీ మా టీవీలో. సో ఏంటంటే అప్పుడు జనరేషన్ వాళ్ళు, ఇప్పుడు ఆల్రెడీ 3rd generation. అక్కడ తల్లితోటి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చూసిన వాళ్ళు ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకుని వచ్చి మిమ్మల్ని అక్కడ చూసేదాన్ని నేను మా టీవీలో, అమ్మ పక్కన కూర్చొని, తర్వాత వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యి, వాళ్ళకి అవసరమైనప్పుడు అందరికీ కావాలి, అవునవును అందరికీ కావాలి. సో వాళ్ళు ప్రెగ్నెన్సీలు ఇవన్నీ. సో ఇన్ఫర్టిలిటీ అన్నది మనకి చాలా వరకు 90% మన లైఫ్ స్టైల్స్ మీద ఆధారం ఉంది. గబుక్కుని వెళ్ళిపోయి నాకు ఆ ట్రీట్మెంట్ కావాలి, ఈ ట్రీట్మెంట్ కావాలి అని ఏమి వెళ్ళిపోకల్లా. కానీ ఎందుకు వెళ్తాం మనం అట్లాగా, అది ఈజీ సొల్యూషన్ అనుకుంటున్నారు. కాబట్టి దీనికి పేషెన్స్ అండ్ టైం ఇవ్వాలి. నేను ఏంటి నీకు కావాలి అనుకున్నాక వెంటనే అవ్వకపోతే 1 సంవత్సరం ఇవ్వండి అమ్మా మీకు టైం అంటున్నా, రైట్? ఆ టైంలో నీకు ప్రెగ్నెన్సీనే కాదు, తర్వాత నీ హెల్త్కి అయితే, నీ పిల్లల హెల్త్కి అయితే, నీకు రేపు ఏ డిసీజెస్ రాకుండా, ఆర్థియోపోరోసిస్ అయినా, ఆర్థరైటిస్ అయినా, నీకు డయాబెటీస్ రాకుండా, థైరాయిడ్ ఇష్యూస్ రాకుండా, ఇన్ని రకాలుగా హెల్ప్ చేసే లైఫ్ స్టైల్ ఉంది, ఫుడ్ ఉంది అన్నప్పుడు ఎందుకు నువ్వు ఆ టైం గడపలేవు? చాలా వ్యాలిడ్ అండ్ బ్యూటిఫుల్ అండ్ మోర్ న్యాచురల్ వే ఆఫ్ బీయింగ్. మీరు ఎప్పుడైనా అసలు మందులు వేసుకుంటారా? తలనొప్పికి మందులు వేసుకోవాలా? అది మరి కొంచెం ఎక్స్ట్రీమ్ చేస్తున్నారు. అంతేనా? తలనొప్పికి మందులు వేసుకోవటం ఏంటి? తలనొప్పి యూ గివ్ ద రైట్ ఎన్వైరన్మెంట్ అంటే తలనొప్పి ఎప్పుడు వస్తుంది? స్ట్రెస్ వల్ల వస్తుంది. తప్పు. ఎంతమంది మనము తలనొప్పి వస్తే, కడుపు నొప్పి వస్తే, కడుపు ఉబ్బితే, లేకపోతే ఏదైనా అయితే నువ్వేం తిన్నాను, నేను ఏం చేశాను అని ఆలోచిస్తాము. చాలా తక్కువ మంది వెంటనే వెళ్ళి నాకు తలనొప్పి వచ్చింది, నాకు మాత్ర కావాలి, తలనొప్పి పోవాలి. అలా కాకుండా ఒక్కసారి ఒక క్వశ్చన్ వేస్తే ఎందుకు వచ్చింది అన్నది మీకే మార్గం తెలుస్తుంది. సో అది అవాయిడ్ చేసుకుంటే, ఇప్పుడు తలనొప్పి ఎప్పుడు వస్తుంది? హడావుడిగా ఉండి, సరిగ్గా తినకుండా, తప్పు తిని, లేకపోతే ఎక్కువ పనులతోటి గబగబా పరుగులు పెట్టినప్పుడు కాసేపు అయితే నిలుస్తావు కదా, కాస్త బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. ఆ కార్లో కూర్చున్నప్పుడు, ఆటోలో కూర్చున్నప్పుడు ఎప్పుడు కాస్త అలా కూర్చుంటే కాసేపు తగ్గుతుంది. అలాగే జ్వరం వస్తే కూడా లంకణాలు అనుకున్నాం కదా, సో అలాంటి వాటికైతే మందులు కంపల్సరీ వేసుకోని నేను అసలాను. కానీ నాకు చాలా నమ్మకము, పెద్ద జబ్బు వస్తే పెద్ద డాక్టర్లు ఉన్నారు, మందులు ఉన్నాయి అని, అప్పుడు వెళ్ళిపోయి వేసేసుకుంటాను. కానీ ప్రస్తుతానికైతే వేసుకోను. కానీ 2 సంవత్సరాల క్రితం నాకు దగ్గు వచ్చింది, చాలా దగ్గు, 1 నెల రోజులు. చాలా మందికి ఆ రోజుల్లో ఉందన్నమాట. అసలు దగ్గు పోలా. కోవిడ్ వల్ల వచ్చిందా? కోవిడ్ వల్ల రాలా, నాకేంటో కూడా తెలియలేదు. అలర్జీస్ 1 వారంలో తగ్గుతుంది అనుకున్నాను, తగ్గలేదు. మొండి వల్ల 1 నెల రోజులు పోలా. ఇంకా మీటింగ్స్లోనూ ఇలా మాట్లాడుతున్నప్పుడు దగ్గుతుంటే అసహ్యంగా ఉంటుందని చెప్పి ఫైనలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ చెస్ట్ అని చూసి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీకు అలర్జీస్ ఇవి అని యాంటీహిస్టమిన్స్ ఇచ్చారు. వేసుకున్నాను, 4 రోజులు తగ్గిపోయింది, అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ సేమ్ టైం మళ్ళీ వచ్చింది నాకు. దడుచుకున్నా. కానీ అప్పుడు నాకు మా మావయ్య ఒక సైంటిస్ట్ అనమాట, ఆయనకి ఇతర దేశాల నుంచి వచ్చినప్పుడల్లా ఇది వస్తుందంట. హీ సెడ్ అస్ పొల్యూషన్. 100% కరెక్ట్. మనం ఎంత మంచిగా తిన్నా, ఏం చేసినా పొల్యూషన్ అయితే ఉంది. సో పెద్ద హీరోయిన్ లాగా నేను తలుపులు తీసేసుకుని ఏసీ వేసుకోకుండా పడుకునే మనిషిని ఫలానా సీజన్లో, సో ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి ఆ టైంలో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో కిటికీ తలుపులు వేసుకుని, ఫ్యాన్ వేసుకుని మామూలుగా పడుకుంటాను అనమాట. అలాగే సాయంత్రం మాట వాకింగ్కి అది వెళ్ళకుండా, ఎందుకంటే అప్పుడు పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. వాకింగ్కి వెళ్ళాలంటే పార్కుల్లోకి వెళ్ళి, పొద్దున్నే వెళ్ళి
అట్లా చేసుకుని కొంచెం అలా చేసుకుని గాన్ సి మనం ఎందుకు వచ్చింది అని చూడాలి. కరెక్ట్. అలాగే మనము ఎలర్జీస్ అన్నారు కదా, ఎలర్జీస్ పిల్లలకి ఎలర్జీస్ వచ్చినాయని మళ్ళీ మందులు ఇచ్చేస్తాం. వాళ్ళకి ఏం క్రీములు రాస్తున్నావు, ఏం సబ్బులు వేస్తున్నావు, ఏ బట్టలు అది ఏ కెమికల్స్ తోటి ఉతుకుతున్నావు, ఆ క్లీనింగ్ ఇల్లు క్లీనింగ్ ఎట్లా జరుగుతున్నావు, ఓ ఎయిర్ ఫ్రెషనర్ కావాలని చెప్పేసి పెట్టేస్తాం కారుల్లో, బయట ఎన్ని కెమికల్స్ ఉంటాయో తెలుసా అందులో. సో అలాంటివన్నీ ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే మీకు న్యాచురల్ సొల్యూషన్ దొరుకుతుంది, విపరీతమైన మందులు వేసుకోక్కర్లేకుండా. మై గాడ్, అసలు లైఫ్లో ఎన్ని విషయాలు మనం పట్టించుకుని ఎంత జాగ్రత్తగా మనం వీవ్ చేయాల్సిన చిన్న చిన్న విషయాలు, అల్లాల్సిన విషయాలన్నీ మనం అశ్రద్ధ చేసి షార్ట్ కట్స్ వెతుక్కుని ఏదో తొందరపాటు పరుగుల్లో లైఫ్ కాలం వెళ్ళదీస్తున్నాం అలా అనిపిస్తుంది. బట్ మీరు ప్రొవైడ్ చేసిన ఆల్టర్నేటివ్ వే ఆఫ్ బీయింగ్ అండ్ థింకింగ్ అండ్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది, మోర్ దెన్ ఎనీథింగ్. బికాస్ ఇప్పుడు అందరూ ఎవ్రీబడి ఈజ్ ఇన్ టు లివింగ్ లాంగ్, లివింగ్ హెల్దీ అండ్ హ్యాపీ.